హలో నమస్తే నేను మీ మధు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పేరు చెప్పగానే ఎంతో మంది పూనకాలు వచ్చినట్టు ఊగిపోతారు. అయితే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్లో ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఆయన స్పీచ్ గురించి అయితే చాలా వివాదాలు తలెత్తుతున్నాయి. హిందూయిజం గురించి, సనాతన ధర్మం గురించి ఆయన ఓ రేంజ్లో స్పీచ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆయన హిందూవాదని కూడా చెప్పవచ్చు. సో దీని కొరకే బీజేపీ వారు కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి మీద అయితే మక్కువ చూపడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఉగ్రవాదులకు సంబంధించింది అయితే చాలా హాట్ టాపిక్ జరుగుతుంది అనమాట. అయితే ఉగ్రవాదుల గురించి ఎవరైనా సరే పాజిటివ్గా పోస్టులు పెడితే వాళ్ళ మీద ఎవరైనా సరే సింపతి చూపిస్తే సో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా ఆయన మాట్లాడిన కొన్ని మాటల వల్ల ఇప్పుడు ఆయన మీద పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదవడం జరిగింది. సంగారెడ్డి జిల్లా ముషీరాబాద్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అయితే కేసు అయితే నమోదు కావడం జరిగింది. ఎందుకు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ముస్లిం యువకులు అందరూ ఉగ్రవాదులు అన్న రీతిలో ఆయన మాట్లాడారంట. అంతేకాకుండా వారి టోపీ మీద, గడ్డం మీద, వారి ధరించే కుర్తా మీద, స్కార్ఫ్ మీద కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి అయితే ముషీరాబాద్లో అయితే ఆయన మీద కేసు ఫైల్ అయిపోయింది. అక్కడి మాజీ మున్సిపల్ చైర్మన్ ఖాజా తరపున కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అది కూడా ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో కేసు నమోదు కావడం జరిగింది. అయితే ఇదంతా చూస్తే ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుందేమో, ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి జరుగుతుందేమో అని కూడా కొన్ని టాక్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే సనాతన ధర్మం అనగానే గుర్తుకొచ్చేది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే ఆయన ఆ రేంజ్లో ధ్వజం ఎత్తారు తన స్పీచ్తో. సో ఇప్పుడు చూస్తే ఇంకా ఈ ఉగ్రమూకలను ఎలా నాశనం చేయాలి, సో మోదీ తీసుకున్న చర్యల గురించి కూడా ఆయన నిన్న మీడియా సమక్షంలో మాట్లాడడం కూడా జరిగింది. అయితే స్ట్రాంగ్గానే వార్నింగ్ ఇచ్చారు మీడియా సోదరులకు కానీ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా, రాజకీయ నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా సరే ఉగ్రవాదులకు సింపతిగా మాట్లాడినా, పాజిటివ్గా మాట్లాడిన వారి గురించి ఎటువంటి పాజిటివ్ టాక్స్ వినిపించినా సరే ఊరికే సహించబోమని ఎంతో కష్టపడుతున్నారు అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో సింధూర్ ద్వారా చాలా కష్టపడి అక్కడ ఉగ్రమూకలని 100 మంది దాకా నాశనం చేయడం అయితే జరిగింది, వాళ్ళని చంపడం అయితే జరిగింది. సో ఇదంతా ఈజీ పని అయితే కాదు. సో భారతదేశాన్ని కాపాడుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి ఆయన ధ్వజమెత్తారు. సో ఆ కష్టానికి ఫలితం మనమందరం భారతీయులం, అటువంటి ఉగ్రవాదాన్ని మనం ప్రోత్సహించకూడదు అని అయితే ఆయన ధ్వజమెత్తడం అయితే జరిగింది. ఇదంతా నిజమే కావచ్చు, బట్ కానీ ఇక్కడ భారతదేశంలో ఉన్న ముస్లింల గురించి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, ఇలా కించపరచడం ఎంతవరకు కరెక్ట్? ముస్లిం అందరూ కూడా ఉగ్రవాదులు కాదు, సో వాళ్ళు కూడా భారతీయులం, మేము కూడా భారతీయులమే అని చెప్పేసి వాళ్ళు ధ్వజమెత్తుతున్నారు. సో అందుకే పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది అని చెప్పి వాళ్ళు కూడా మీడియా సమక్షంలో వాపోతున్నట్టు అయితే మనం చూసాము. నిజంగానే పవన్ కళ్యాణ్ వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడారా, లేకపోతే వీరందుకు వీరే దాన్ని పుకారుగా నిర్ణయించుకొని ఇలా పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారంటారా? నిజంగానే ఒక డిప్యూటీ హోదాలో ఉన్న ఒక వ్యక్తి పైన ఇటువంటి చర్యలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడారా? ఆయన పైన కేసు ఫైల్ చేయడం కరెక్టే అంటారా, లేకపోతే ఇది దుర్మార్గపు చర్య అంటారా? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి.